వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, ఈ ప్రత్యేక సాక్షిభూతమైనటువంటి నీ సాక్షిగా కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అట్లయితే ఎన్నో అనుభూతుల సంగమం జీవితం, మధుర అనుభూతులు మరియు విషాదకరమైనటువంటి అనుభూతుల సంగమమే ఈ జీవితము, మానవ జీవితం. మరి అలాంటి సాక్ష్యమును మన ముందు వివరించుటకై ఇతరులకి ఉపయోగకరంగా మరియు ఉపయుక్తముగా ఉండటం కోసమే మన ముందుకు నీ సాక్షిగా కార్యక్రమం ద్వారా ముందుకు వస్తున్నారు శనివారపు జ్యోతి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆమెను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మేడం, ఈ నీ సాక్షిగా కార్యక్రమమునకు మీకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానము మరియు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరి మీ పేరు? నా పేరు తిరుమల. అసలు పేరు అదేనా? మా అమ్మ వాళ్ళు పెట్టింది అదే. మరి ఎన్ని పేర్లు ఉన్నాయి? అమ్మ వాళ్ళు పెట్టింది ఒక పేరు అంటే నేను మా అమ్మ వాళ్ళు హిందూస్, మా అత్తయ్య వాళ్ళు క్యాథలిక్స్. పెళ్ళి అయిన తర్వాత క్యాథలిక్ నేమ్ కింద జ్యోతి అని మా హస్బెండ్ జ్యోతి అని క్యాథలిక్ నేమ్, తిరుమల హిందూ నేమ్ అన్నమాట. సో ఎట్లా మీకు హిందూ నుంచి వస్తూ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్కి ఎందుకు రావాలనుకున్నారు? అంటే చుట్టాల్లో తెలిసిన వాళ్ళు కదా, క్యాస్ట్ పరంగా చూశారు. మతందే ముందులే ఏదైనా పర్వాలేదు, అబ్బాయి మంచివాడు కదా అని చెప్పి మా పేరెంట్స్ పెళ్లి కోసం చేశారు. సంతోషంగా ఉందా? సంతోషంగా. సో ఏం ప్రాబ్లం అనిపించలేదు బిగినింగ్ లో? కానీ బిగినింగ్ లో అంటే మ్యారేజ్ టైంలో నాకు ఇంట్రెస్ట్ లేదు, క్రిస్టియన్ అన్నారు. సరే ఇష్టం లేదు కదా అన్న, మా నాన్నగారేమో కాదు మంచి అబ్బాయి చేసుకో అన్నారు. యాక్చువల్గా అయితే నేను మ్యారేజ్ ముందు హిందూ కదా, చాలా హనుమాన్ భక్తురాల్ని. చాలా హనుమాన్ చాలీస అవన్నీ చదువుతాను. అంత భక్తురాల్ని ఇలా క్రిస్టియానిటీలోకి రావాల్సి వచ్చింది. టోటల్ మార్పు. మా మావయ్య గారు పెళ్లికి ముందు చెప్పారు, పర్వాలేదమ్మా నువ్వు కావాలంటే నువ్వు దేవుడిని పూజించుకుందు కానీ మేము అవకాశం ఇస్తాం అన్నారు. సరే వాళ్ళు అవకాశం ఇస్తానన్నారని మా నాన్నగారు కూడా నాకు బాగా చేసుకో అని చెప్పి అనటం వల్ల నేను ఇంకా ఒప్పుకున్నారు. ఫస్ట్ పెళ్ళైనాక మా వారు కూడా నాకు సహాయం చేసేవారు. అంటే మ్యారేజ్ డే కానీ అవసరమైన పండగలకి హిందూ టెంపుల్కి కూడా తీసుకెళ్లేవాళ్ళు. ఆయన మామూలుగా లైఫ్ని లైట్గా తీసుకునే వాళ్ళ, లేకుంటే చర్చి పరంగా చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళ? చర్చి పరంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే, బట్ పెళ్ళైన కొత్తలో కదా నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక గుడికి కూడా అవసరమైనప్పుడు తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేవాళ్ళు. అలా చర్చికి సండే వెళ్ళేవాళ్ళము. సో మీరు మొట్టమొదటిసారి గుడికి వెళ్ళిన క్షణాలు ఏమైనా గుర్తున్నాయా? ఆ గుడికి వెళ్ళినట్టంటే మ్యారేజ్ నా కన్ఫెషన్ పెళ్ళికి ముందు తీసుకున్నాము. పెళ్ళి అయిపోయినాక మేము మళ్ళీ స్టీల్ ప్లాంట్లో ఫ్యామిలీ పెట్టాము. అప్పుడు వెళ్తున్నాం. మామూలుగా అప్పుడు అంత నాకు జీసస్ మీద నమ్మకం లేదు కదా, వెళ్ళేవాళ్ళము వచ్చేవాళ్ళము అంతే. అలా జరుగుతుంది. సంవత్సరం అలాగా వెళ్తున్నాను, ఇటు వెళ్తున్నాను. తర్వాత ఒక రోజు అనిపించింది, ఎందుకంటే నేను కూడా వెళ్తున్నాను కదా, అటు వెళ్తున్నాను ఇటు వెళ్తున్నాను, ఏంటి రెండు మార్గాలు లాగా ఉన్నాయి, బాగాలేదు కదా అని. ఈ లోపు నేను వెళ్ళంగా కూడా అంటే నేను ఉపన్యాసాలు వినటం, ఫాదర్ గారు చెప్పినవి కానీ మాట్లాడటం వల్ల ఓకే నాకు కొంత నమ్మకం కూడా ఏర్పడింది. అందువల్ల నేను ఇంకా పూర్తిగా హిందూని మతాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా నేను మారిపోయాను, క్యాథలిక్గా జీసస్ని నమ్ముకున్నాను. ఆ సమయంలో ప్రపంచంలో నీకంటే నీ కుటుంబం కంటే బాగా సంతోషించిన వ్యక్తులు నాకు తెలిసి మీ భర్తే ఉంటారు. మా వారే ఉంటారు. టెంపుల్ కి తీసుకెళ్లే అవసరం ఉండదు కదా, అవసరం తీరింది. తర్వాత క్లాష్ ఏం లేదు. అవును. సో ఇప్పుడు మీరు అట్లా మారడానికి ముందే బిడ్డలు కలిగారా? లేదు, మా పిల్లలు పుట్టే టైంకే నేను మారారు. సో మీకు పిల్లల పెంపకంలో పెద్ద ఇబ్బంది ఏమనిపించలేదు. సో అందరూ కూడా క్యాథలిక్ సంస్కృతిలోనే పెరిగారు. సో ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి క్యాటగిజం క్లాసులకు వెళ్ళటం. ఇద్దరు పిల్లలు. సో పోయిన వారం కూడా మీ ఆయనది మేము ఇంటర్వ్యూ చేసాం. ఇద్దరు కొడుకు కెనడా ఉన్నారు, పాప ఢిల్లీలో ఉన్నారు. సో బాగున్నారు వాళ్ళు, సంతోషంగా సెటిల్ అయిపోయారు. ఎంతవరకు చదివారు?
నేను యాక్చువల్గా అయితే పెళ్లి టైంకి ఇంటర్మీడియటే చదివాను. మా వారికి చదువు అంటే చాలా ఇష్టం. అంటే పక్కన వాళ్ళు చదవడమా? మీరు చదువు అంటే ఇష్టం ఆయనకి. అందుకోసము నన్ను డిగ్రీ చేయించారు, తర్వాత పీజీ ఎంఏ చేశాను, తర్వాత బీఈడీ చేయించారు. అంటే మీరు మీకోసం చదివారా, మీ ఆయన కోసం చదివారా? ఫస్ట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను ఉద్యోగం ఏం చేయనేమో అనుకుని ఎంత చదివినా వేస్టే కదా అంతే ఇంట్లో ఉండేది. బట్ మా ఇంట్లో వాళ్ళు ఏం చదవటం రాదు అని అంటుంటే నాకు ఇంకా కోపం వచ్చి నేను కూడా చదివాను. మా చదవటం వల్ల నేను ఆయన చెప్పినట్టు నేను నేర్చుకోవటం వల్ల నేను ఒక ప్రైవేట్ స్కూల్లో మా ఏరియాలో ఉన్న ఒక స్కూల్లో కూడా నేను టీచర్గా వర్క్ చేశాను. 17 years వర్క్ చేశాను. మన యువతి యువకులకు కూడా ఇలా కోపం వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. కోపం వచ్చి అందరూ గట్టిగా చదివేస్తారు. తర్వాత మా పేరెంట్స్, మా బాబాయ్ వాళ్ళు అందరూ చాలా మెచ్చుకున్నారు. ఏమి చదవకపోయినా పెళ్లికి ముందు ఇప్పుడు నువ్వు పీజీలు చేసావు, టీచర్గా జాబ్ చేస్తున్నావు, చాలా గొప్పది, చాలా సంతోషం. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి కొద్ది రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. కుటుంబానికి కేటాయిస్తున్నారు. ఏదైనా దేవుడి కార్యక్రమాలు కానీ ఏదైనా చిన్న సరదాగా అనుకున్నాను, అలా ఏదైనా డివోషనల్ ఏదైనా చేద్దామా. అయితే ఇప్పుడు టీచర్గా మీకున్న అనుభవం అంటే ఒక తృప్తి అలాంటిది ఉందా? చాలా అండి. నేను టీచర్గా కూడా చేసింది కూడా మన క్రిస్టియన్ స్కూల్లోనే, క్యాథలిక్ స్కూల్స్. అందువల్ల నాకు అవకాశం కూడా వేలాంగిని మాత ప్రార్థన వల్ల, నేను ఆమెను ప్రార్థించడం వల్ల వచ్చిందన్న బాగా నమ్మకం. నేను ఇలా చెప్తే సిల్లిగా అనుకుంటారు కానీ నాకు ఎప్పుడైతే ఆ స్కూల్లో ఉద్యోగం వచ్చిందో నేను దేవుడికి మాట ఇచ్చాను, నేను గవర్నమెంట్ పోస్టుల జోలికి వెళ్ళను, నీ సన్నిధిలో నాకు అవకాశం ఇచ్చావు కాబట్టి వెళ్ళను, అసలు నేను ట్రై కూడా చెయ్యను. ట్రై చేస్తే మళ్ళీ వెళ్ళమంటారేమో అని అప్పుడు దేవుడికి మాట ఇచ్చాను. ఆ రోజు నుంచి నేను ఇంకా అలా దానికే కట్టుబడి అదే స్కూల్లో దేవుని సన్నిధిలో వర్క్ చేస్తున్నానన్న సంతృప్తితోటే ఉన్నాను. పిల్లలకు కూడా నేను అలాగే చెప్పేదాన్ని, మంచి మాటలు కానీ దేవుడి గురించి గొప్పగా అలాగే చెప్తూ వస్తాను. సో ఆర్థికముగా ఒకటి, తర్వాత ఆధ్యాత్మిక, ఈ రెండింటి మధ్య మీరు ఆధ్యాత్మిక వైపే మొగ్గు చూపారు. సో నీ సన్నిధిలో ఉంటే చాలు, నా ధనము అన్నీ చాలా చాలా విశిష్టంగా ఉంది మీ సాక్షి. నేనైతే అనుకున్నాను, అది ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే చెప్పామనుకోండి అది సిల్లి అనుకుంటారు, నీకు రాలేదు కాబట్టి నువ్వు వెళ్ళలేదన్నా కానీ నా మనసులో మాట వాళ్ళకి తెలియదు కదా. అవునవును. పిల్లల్ని అంటే మీ స్టూడెంట్స్ని, విద్యార్థుల్ని పెంచేటి క్రమంలో ఇప్పుడు మీరు అనుభవం పొందారు కదా, నాకు ఇలానే ఉండాలి ఈ స్కూల్ ఈ సన్నిధి, కొంతమంది వినరు, వినేవాళ్ళు ఉండరు, వాళ్ళకు ఎలా మీరు చెప్పగలిగారు? అంటే టీచింగ్ కాదు, మోటివేట్ చేస్తాను, మంచి చెడు, ఏది మంచి ఏది చెడు, మీరు ఇప్పుడు ఈ వయసులో ఉన్నారు మీకు ఏం అర్థం కాదు, తర్వాత ఏంటి అనేది కానీ దేవుడి గురించి నాకు కొన్ని స్టోరీస్ నేను చదువుతాను కాబట్టి అవి కానీ ఇలా ఏమైనా మోరల్ స్టోరీస్ చెప్పడం కానీ వాళ్ళకి చేసి వాళ్ళల్లో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తారు. వైజాగ్లో పనిచేసేవారు, మా స్టీల్ ప్లాంట్లో ఉన్న స్కూల్. ఏ స్కూల్ అది? డీపాల్ స్కూల్. డీపాల్ స్కూల్లో టీచర్గా. సబ్జెక్ట్ తెలుగు అండి, నాది ఎంఏ తెలుగు. జీవితంలో పిల్లల పెంపకం అనేటువంటిది ఇప్పుడు చాలామందికి చాలా సమస్యగా ఉంది. మరి మీ బిడ్డలు ఎలా ఉండేవాళ్ళు? బాగానే ఉండేవారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా కేటగిజం క్లాసెస్కి వెళ్ళేవాళ్ళు, పెద్దయ్యాక యూత్ క్లాసులని ఎక్కువగా మేము చిన్న చిన్న నాటికలు చేయించేవాళ్ళం, ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే చర్చికి సంబంధించి, కాబట్టి ఎక్కువగా వాళ్ళు. ఇప్పుడు మా అబ్బాయి కెనడాలో ఉన్న సండే చర్చ్కి వెళ్తాడు. గ్రేట్. మా అమ్మాయి ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఉన్న, ఇప్పుడు బయటకు వెళ్ళిన పిల్లలు సండే చర్చికి వెళ్ళాలని రూల్ లేదు, వెళ్తున్నారో లేదో తెలీదు. అవును, కానీ ఇప్పటికీ వాళ్ళు అదే దాంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మేము ఇచ్చినటువంటి బలవంతం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు వెళ్తారు. మీరు హిందూయిజం నుంచి క్యాథలిక్ వచ్చారు, మరి మీ బంధువుల నుంచి ఏమైనా ఎదుర్కొన్నారా? బంధువులు అంటే అందరు నవ్వుతారు, ముసుకేసి ఇంతే కదా నువ్వు ఇంతే కదా ఇలాగే కదా అని ఎగతాలు చేస్తారు. కొంతమంది దేవుళ్ళు అంటే ఇప్పుడు నేను కూడా వాళ్ళతో వాదిస్తాను, నీకు ఎక్కడైనా పురాణాలు ఇవి రామాయణ మహాభారతాలు పురాణాలు కానీ నీకు ట్రూత్ అనేది ఎక్కడా లేదు కదా, కానీ క్రీస్తు అనేది పుట్టాడని ట్రూత్ ఉంది కదా, క్రీస్తు శకం బిఫోర్ ఆఫ్టర్ అని చెప్తాం కాబట్టి అంటే ఉన్నదే కదా. ఇంకోటి బాబాలు అంటారు, కానీ మీరు నిజమైన దేవుడు ఎప్పుడూ ఇది భోగాన్ని కోరుకోరు, కానీ మనం బాబాలను చూస్తే పెద్ద పెద్ద పట్టు చీరలతో అలాగా ఆసనాలు వేసుకుని ఉంటారు అని చెప్పి నన్ను నా సైడ్ నుంచి నేను బాగానే చెప్పుకోగలుగుతాను. సరే, మీ వరకు అదైతే, ఎందుకంటే మీరు మాట చెప్పగలరు, జవాబు ఇవ్వగలరు, వాళ్ళ నోర్లు మూయించగలరు, కానీ సమస్య ఏంటంటే మీ తల్లిదండ్రులు వాళ్ళు ఫేస్ చేస్తారు, ఎందుకంటే బంధుత్వం కదా, వాళ్ళకు ఇబ్బందిని ఏమని చూసారా ఇక్కడ ఇచ్చినందుకు? లేదు, వాళ్ళు అసలు వాళ్ళే కదా, నేను చేసుకోనన్నా కంపల్సరీ చేశారు కాబట్టి నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టరు, నువ్వు వెళ్ళొద్దు చర్చికనేమనరు, వాళ్ళు నన్ను రమ్మన్నారు గుడికి.
వాళ్ళకి ఇబ్బంది లేదు. తర్వాత రెండోది చాలా ముఖ్యమైనది, ఒకటి ప్రొఫెషనల్ లైఫ్ యాజ్ ఎ టీచరు, తర్వాత ఒక తల్లిగా ఇదైన తర్వాత సామాజికంగా మీరు భర్తకు చాలా చేశారు. ఆయన కరోనా టైంలో, కరోనా తర్వాత ఆయన పరిస్థితిలో చాలా తోడుగా ఉన్నారని లాస్ట్ వీక్ మన జోసఫ్ రెడ్డి సార్ చెప్పారు. చాలా బాధాకరంగా అనిపించింది. ఆ సమయంలో చేసే సమయంలో ఆయన చెప్పారు ఒక విషయం ఏంటంటే, ఆయన ఫోన్ వస్తే ఫోన్ పట్టుకోవడానికి వెళ్తుంటే నన్ను వారించారు, నాకు ఇబ్బందిగా అనిపించింది, బాధేసింది అని చెప్పారు. కానీ మీరు భార్యగా ఆయనకు సపర్యలు చేస్తూ పడిన కష్టం మామూలు కాదు. ఎలా దాన్ని తీసుకోగలిగారు? ఎక్కడి నుంచి అంత స్ట్రెంత్? ఎందుకంటే ప్రభువే అన్నాడు అంతే. నేనేం లేదు, నాకు ఏ కష్టం వచ్చినా మా ఇంట్లో దేవుడి ఫోటో ఉంటుంది, అక్కడ కూర్చొని మాట్లాడుకొని ఏడ్చేస్తాను. నన్ను ఎందుకు ఇటువైపు మార్చావు, హిందువులో ఉన్నాను కదా, నువ్వు ఈ వైపు తెచ్చుకున్నావు అంటే నువ్వు ఈ కష్టాలు పెట్టడానికని నేను అడుగుతాను దేవుడిని. నాకు ఇస్తాడు కష్టాలు, కానీ వెంటనే తీస్తాడు, సీరియస్గా చేయకుండా జాగ్రత్త. నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడితో త్వరగా మీకు జవాబు ఇస్తాడు. జవాబు వస్తుంది నాకైతే ప్రార్థనకి. అనారోగ్య పరిస్థితుల్లో భర్తకి తోడుగా ఉండడం అంటే పిల్లల్ని మళ్ళీ పెంచడం లాంటిది, ఎత్తుకొని అన్నీ చేయాలి సపర్య చర్యలు. అప్పుడు అవసరమా ఈ లైఫ్ అని అనిపించలేదా? అసలు ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు నేను తను బాగుండాలని అవ్వచ్చు. కరోనా అనేది అసలు ఫస్ట్ టైం కరోనా అంటే మమ్మల్ని బయటకు వస్తే చూస్తే వీళ్ళు అంటరాని వాళ్ళు అన్నట్టుంటారు. బ్లాక్లో వాళ్ళంతా చాలా దారుణంగా ప్రవర్తించేవాళ్ళు. అందుకే పగలు ఎప్పుడు మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు. అలాగే అంటే బయట ఎక్కడో జాయిన్ చేయమన్నారు, నేను ఎక్కడో జాయిన్ చేస్తే సరిగా ట్రీట్మెంట్ ఉండదని నేను ఇంట్లోనే ఉండి నేనే మెడిసిన్ తీసుకొస్తూ ఒక రూమ్లో హోమ్ క్వారంటైన్ చూసి అన్నీ అందిస్తూ దేవుడి తోడుగా ఉండటం వల్ల తొందరగా రికవర్ అయ్యారు ఆయన. నిజంగా మీరు చేసిన సేవ వల్ల యాక్చువల్ తొందరగా కోలుకోలేదు. కరోనా ఒకటే కాదు, తర్వాత ఆయనకి ఇబ్బందిగా ఈ న్యూరో సంబంధించి అది చాలాసార్లు తిరిగాం. మరి అప్పుడు మీరే ఇంకా పట్టుకొని నడిపించుంటారు. అంత మరీ నడవలేనంత లేరు, పర్లేదు, బాగా ఇబ్బంది పడ్డా, బాగా షేమ్ ఫీల్ అయ్యేవాళ్ళు. మనుషుల్లో వెళ్ళలేనప్పుడు నడవాల్సి వచ్చినా, ఇలా నలుగురిలోకి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు షేమ్ ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ తప్పదు కదా, దేవుడే ఉన్నాడు అని చెప్పేసి. తర్వాత ఆయన పరిస్థితి ఏంటంటే కౌన్సిల్కి ప్రెసిడెంట్గా ఉండి దేవుణ్ణి అపారంగా నమ్మి ఇలా అన్నప్పుడు మీరు ఆధ్యాత్మికతని ఎలా అనుభవానికి మార్చుకున్నారు? అనుభవానికంటే ఏం లేదు, అతను దేవుడి మీద ఇంట్రెస్ట్తో చేసేవారు. మెయిన్ ఆ ప్రాబ్లం రావటం కూడా ఎక్కువ స్ట్రెస్ ఎక్కువయ్యే ఆ టైంలో వచ్చింది కూడా. ఒకవైపు డ్యూటీలు, ఒకవైపు దేవుడి కార్యక్రమాలు, ఒకవైపు మళ్ళీ క్లాసెస్ తీసుకునేవాళ్ళు ప్లాంట్లో కూడా. ఆ క్లాసెస్ తీసుకోవటం మొత్తం ఫుల్ నైట్ షిఫ్ట్లు అవ్వటం వల్ల నిద్ర లేకపోవటం, మొత్తం మీద ఇదంతా దీనివల్లే, స్ట్రెస్ వల్లే న్యూరో ప్రాబ్లం రావటం కూడా జరిగింది నాకు తెలిసి. ఇంకా దేవుడికి ఇంకా 3 years అయిపోయింది, ఇంకా ఈ ప్రాబ్లం వచ్చింది. నేను అదే అడిగాను, నీకు సేవ చేస్తున్నా కూడా ఎందుకు దేవా నాకు ఇలాంటి పరీక్షలు పెట్టారు? దేవుని గట్టిగా అడుగుతారు. నాకు ఏది వచ్చినా అంతే, ఇంకా ఇప్పుడు ఆయనకు వేరే ద్వారా వచ్చింది, మీరు మరి ఆయనకు పరిచర్య చేసినప్పుడు మీకు రాలేదా? నాకు వచ్చింది, కానీ నాకు లైట్గా వచ్చింది. నేను మెడిసిన్ వాడుకొని నేను ఇంట్లోనే ఉండిపోయాను. నాకు మరి ఎవరు చేయరు కదా, ఎవరు చేసేవాళ్ళు లేరు కదా. మన పిల్లలంటే మా పాప అప్పటికి ఇంకా ఎడ్యుకేషన్లో ఉంది, అక్కడ లేదు. తనని హాస్టల్ నుంచి పంపించారు, భువనేశ్వర్లో చదివేటప్పుడు వచ్చింది ఇంట్లో. తన పాటి తన క్లాస్లో అవుతుంటే కాబట్టి తను ఆన్లైన్లో ఉంటుండేది. అందువల్ల మనకి ఎవరు చేసేవాళ్ళు ఉండరు కాబట్టి ఇంటికి మనమే కదా. అనిపించలేదా నేనేమో అందరికి చేస్తున్నాను అలా? అనిపించడానికి అవకాశం లేదు కదా, ఇంకా అనిపించడానికి ఏముండదు. కనీసం ఎదురు చూడలేదా? ఎవరన్నా చేస్తారేమో ఎదురు చూడటానికి, మనకి వస్తుంది అన్నప్పుడు ఎదురు చూడాలి. అక్కడ సహాయం చేసేందుకు అవకాశం లేనప్పుడు ఎదురు చూడటం దేవుడే అంతే. దేవుడే నీకు పూర్తి భరోసా అన్ని ఆయన ఇచ్చాడు. సో ప్రార్థనలు ఎక్కువగా, నేను ఎక్కువ ప్రార్థనే. సో మీ దినచర్య ఎలా ఉంటుంది రోజులో? స్కూల్ అయిపోయింగానే ఈవినింగ్ మామూలు మాస్లు ఉంటే చర్చికి వెళ్ళటం, లేదంటే ఇంట్లో ప్రార్థన చేసుకోవటం, అంతే. బైబిల్ చదువుకోవటం. సాయంత్రం పూట, సాయంత్రం ఇదే ఈవినింగే బైబిల్ చదవడం స్కూల్లో నుంచి వచ్చాక. ఛానల్ మీకు ఎలా ఉపయోగపడింది? దివ్యవాణి ఛానల్ గురించి చెప్పాలంటే అసలు ఏంటంటే, కరోనా సమయంలో
నిజంగా అసలు ఆధ్యాత్మికంగా ఏమీ లేకుండా అందరూ ఇళ్లలో ఉండే సమయంలో దివ్యవాణి అసలు మాస్నిచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికంగా నడిపించిందనే చెప్పాలి. దివ్యవాణి అనేది లేకపోతే మనం మాసులు మిస్ అయ్యేవాళ్ళము, పూజ చూడగలిగే వాళ్ళం కాదు కదా అనిపించింది. కానీ అది నిలబడాలంటే కూడా ఫండ్స్ కావాలి. ఆ రోజే అనుకున్నాను నేను ఎంతైనా ఇవ్వాలి దివ్యవాణికి ఎలాగైనా అని అనుకొని, తర్వాత లక్కీగా మా అమ్మాయికి ఉద్యోగం వస్తే మా ఫస్ట్ శాలరీ అలా తీసుకెళ్ళి ఇవ్వాలి అనుకున్నాను. అలాగా ఇక్కడికి వచ్చాను దివ్యవాణికి. దేవుడికి అంటే ఈ వాక్ అనేది అందరికి వెళ్ళాలి కదా, ఎవరో ఒకరి ద్వారా ఉండాలి. అందరికి ఛానల్స్ ఉంటున్నాయి, మనకి ఉండాలి ఒకటి, అది నిలబడాలి. నా చేతనైంది నేను చెయ్యాలి అని అనుకున్నాను. అవును, ఆ బలమైనటువంటి సంకల్పం నుండే ఈ దివ్యవాణి ఛానల్ ఆవిర్భవించింది. అవునవును. సో దానికి తలా ఒక చెయ్యి చేస్తే ఎక్కువ మ్యాక్సిమం అవసరం లేదు, జస్ట్ మినిమం ఇవ్వగలిగితే ఇది వెళ్ళిపోద్ది. ఇప్పుడు కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు చూడగలుగుతున్నారు. చాలా సంతోషం. సో దివ్యవాణి కోసము మీరు ముందుకు వచ్చారు సాయం చేయడానికి. మరి ఇబ్బంది అనిపించలేదా? అది యాక్చువల్గా దేవుడే చెప్పాడు కదా, దర్శనం ఇవ్వాలి మీది మొదటిది అని చెప్తుంటాడు కదా. మనం దేవుడు మనకి అంటారు, మనకు దేవుడు ఇస్తున్నాడు, మనం కొంత దేవుడికి ఇస్తే మనకు అంతకంటే డబుల్ ఇస్తాడు దేవుడు, అది ఉంటుంది. వాక్యం అనేది దేవుడి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అందరికీ తెలియాలంటే ఉండాలి. దీనికి ఇది ఉండాలన్నా కూడా మనం ఫైనాన్షియల్గా అమౌంట్ కావాలి. ఒక్కళ్ళ వల్ల అయితే ఏమీ అవ్వదు, అందరూ సహాయం చేస్తేనే అవుతుంది అనుకున్నాను. ఫైనాన్షియల్గా ఏమి అనుకోలేదు. మేము ఇలాంటివి చేస్తూనే ఉంటాం సహాయం. కొంత అమౌంట్ అనేది శాలరీలోంచి నేను సైడ్ పెట్టుకుంటాను. దానికి మా చర్చికి యాక్టివిటీస్ కానీ ఎలాగైనా ఎక్కడికక్కడైనా ఎంతైనా అమౌంట్ అనేది నేను ఇంత అమౌంట్ అని సంవత్సరానికి పెట్టుకొని చారిటీకి చేస్తూ ఉంటాం. అదే మిమ్మల్ని దేవుడు కాపాడుతున్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, తర్వాత వృద్ధిని చేస్తున్నారు. అంతే, ఎందుకంటే ఇస్తేనే ఇవ్వడం ద్వారానే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు తీసుకోగలరు. చాలా మంది ఇవ్వలేరు, ఉన్నా కూడా ఇచ్చే గుణం ఉండదు, డబ్బులు ఉన్నప్పుడు. కానీ నిజంగా చెప్తాను, దేవుడికి మనం అది ఇస్తే ఆయన మళ్ళీ మనకి తిరిగి 20 ఇస్తారు. నమ్మాలి, క్రియ ద్వారా యాక్షన్ లో పెట్టాలి నమ్మకాన్ని. విశ్వాసం లేని క్రియలు వ్యర్థం అన్నట్లు ఆ విశ్వాసంని క్రియల్లో చూపించాలి. నీకు నీవే స్వయంగా అనుభవిస్తావు దేవుడు చేస్తున్న మేలులని, ఆయన ఆశీర్వాదాలని మనము అనుభవిస్తూ ఉంటాం. సో ఇలా కార్యక్రమాలు 1-2 చెప్పగలరా ఏమన్నా ఎక్కడ చేసినట్టు? మేము ఎందుకంటే పక్క మన వ్యూవర్స్కి ఉపయోగం. అదే అంటే కొద్దిగా ఎవరో పూర్ పీపుల్కి మా హస్బెండ్ కొద్దిగా స్టడీస్ కోసం కొంత అమౌంట్ ఇస్తారు. మా చర్చ్లోనే లెప్రసీ వాళ్ళకి కొంత సహాయం కానీ పెట్టారు, ప్రతి మంత్ 200 పే చేస్తాము. అది అలాగా. ఇంకా అలా కాకుండా మామూలు మా చర్చిలో ఏమన్నా బయట నుంచి ఫాదర్స్ వచ్చిన యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మనీ ఖర్చు అవుతుంటుంది, స్పాన్సరింగ్ అడుగుతుంటారు, అలాంటివి మేము స్పాన్సర్ చేయడానికి ముందు ఉంటాను. ఇప్పుడు మేడం మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మీ ఫ్యామిలీ ద్వారా తెలుసుకునేది ఏంటంటే మీ వారు కూడా చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక పోటీలాగా అనుకుంటే, పెట్టడం కాదు అనుకుంటే, మీ వారు ఎక్కువ దాతృత్వ గుణాన్ని చూపుకుంటారా లేదంటే మీరా? ఎందుకంటే ఎక్కువ శాతం అమ్మ వాళ్ళు చేయనివ్వరు భర్తని. ఆయన ఏదేదో ఏడజేయాలంటే అన్నీ చేస్తామని కొంచెం వారింపు అనేది ఉంటుంది. సో ఈ క్రమంలో ఎవరనేది ఏముండదు. ఏ ప్రోగ్రామ్కైనా ఇదిగో ఇప్పుడు అక్కడ అవుతుంది కదా, మనం ఇంత స్పాన్సర్ చేద్దామా, దానికి ఇంత ఇద్దామా అని ఇద్దరం అనుకుని ఇచ్చేస్తాం. ఇద్దరం అనుకున్నాం. ఆయన అనుకున్నా నేను ఇలా ఇద్దాం అనుకున్నా అంటే ఓకే సరే, నేను చెప్తాను ఇదిగో దీనికి ఇంత ఇద్దాం అనుకున్నా ఓకే అని. సో ఇద్దరు అంతే. సో అట్లేం లేదు, ఏముండదు. కొన్నిసార్లు ఆయనకు తెలియకుండా మీరు ఇవ్వాలనుకుంటారు కదా, అలా లేదు, ఏదైనా చెప్తారు, ఆయన ఓకే అంటారు. అంతే. ఒకవేళ అలా అనుకున్నా ఇది కూడా నేను అనుకున్న ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ అమౌంట్ కూడా నేనే అనుకున్నాను, తనకి చెప్పాను. చాలా సంతోషం. మా దివ్యవానికి ఇవ్వడానికి అంత దూరం నుండి వచ్చారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనంలో, నీలో ఇంత మంచి కార్యమును మొదలుపెట్టిన దేవుడు దాన్ని పరిపూర్తి చేస్తాడు. ప్రతి గురువు కూడా బిషప్ గారి ముందు ఆ రోజు ఫాదర్లందరి ముందు జనం మధ్యలో సాష్టాంగపడి ఉంటారు కదా, ఈ వచనాన్ని పలుకుతారు ప్రతి గురుత్వం రోజున కూడా. నీలో ఇంత మంచి కార్యమును, అంటే గురుత్వము మొదలుపెట్టిన దేవుడు అది పరిపూర్తి చేయ వరకు నీ తోడుగా ఉండునుగా కానీ. కాబట్టి అలానే మీలో కూడా దేవుడు అనేకమైనటువంటి మీ కుటుంబం ద్వారా, మీ పిల్లల ద్వారా, మరి మీ సేవా కార్యక్రమం ద్వారా దేవుడు చేస్తున్నారు. మరి మా దివ్యవానికి కూడా ఎంతో చేస్తున్నారు.
కాబట్టి ఈ సందర్భంగా నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకుల తరపున మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మేడం, ఇప్పుడు పిల్లల పెంపకము, భర్తను పనులు చూసుకోవడం ఇవన్నీ కూడా ఒకవైపు అయితే, మీరు వ్యక్తిగతంగా దేవుడు ఇదే కోరుకుంటాడు. నాకు గుంపు కాదు, లేకుంటే సంఘం కంటే కూడా వ్యక్తిగతమైనటువంటి మార్పుని దేవుడు కోరుకుంటాడు. వ్యక్తిగతంగా మనం మార్పు చెందినప్పుడు సంఘం మారుతుంది, సంఘం మారినప్పుడు సమాజం మారుతుంది, సమాజం అంటే అట్లా ప్రపంచమే మారుతుంది. సో ఇలాంటి మార్పు రావాలంటే వ్యక్తిగతంగా మీరు మార్పు చెంది ఉండాలి, దేవుని పట్ల మీకు అనుభవం ఉండాలి. అలాంటి అనుభవాలని 1-2 చెప్పుకోగలరా? యాక్చువల్గా అయితే అసలు నేను దేవుడి సాంగులు కానీ పాటలు కానీ వింటుంటే నాకు అసలు గూస్ బాంబ్స్ వచ్చేస్తుంటాయి. దాన్ని మరి పవిత్రాత్మ అంటారు ఏమంటారు నాకు తెలియదు, చాలా ఇదిగా అయిపోతుంది అది. ఓకే, నాకు పునీత్ ఆంతోని వారి మనకేంటి మా అత్తగారి ఊరిలో పునీత్ ఆంతోని వారు బాగా ఫేమస్. విజయనగరం. ఓకే. నేను ఫస్ట్ మ్యారేజ్ అయ్యి వెళ్ళినప్పుడు విన్నది ఏంటంటే ఆయన పోయిన వస్తువులు దొరికించడంలో చాలా సిద్ధహస్తులు అని చెప్పేసి. ఒకసారి మా ఇంట్లో మనీ పోయింది అంటే బీరువాలని ఎక్కడ ఉంది, బట్ నేను ఎంత వెతికినా కనిపించలేదు. అక్కడ దేవుడికి ప్రార్థన చేసినాక తనకు కనిపించింది. అప్పుడు నాకు బాగా రికార్డ్ అయిపోయింది మైండ్లో, నిజమే అని నమ్మాను. అప్పుడు జరుగుతాయి. అలాగే మా కోలిగ్ ఒక గోల్డ్ రింగ్, తను పక్కా హిందూ బ్రాహ్మణ్, గోల్డ్ రింగ్ పోయింది. క్లాస్ రూమ్ మొత్తం ఎత్తికింది. ఒక రోజు వెళ్ళి పోయినని తెలుసుకున్నాక వెతికింది, మొత్తం ఎత్తికింది, కనిపించలా. నెక్స్ట్ డే నేను చెప్పాను అనమాట, ఇలా పోయిన వస్తువులు దొరికిస్తానులో ఇలా పునీత్ ఆంతోని వారు ప్రార్థన చేసుకుంటే, నాకు రింగు పోయింది, నా కోసం ప్రార్థించవా అంది. నేను దేవుడికి ప్రార్థించాను, తను ఎత్తుకుని దొరకలేదని చెప్పింది. నేను దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత మధ్యలో సండే వచ్చింది. మండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ క్లాస్ రూమ్లో తన క్లాస్ తీసుకుంటుంటే ఒక టీచర్ వచ్చి, ఇదిగో మేడం ఇది రింగిపోయిందంట కదా చెప్పారు, ఇదిగో నాకు నేను ఇక్కడ దొరికిందని ఆవిడకి ఇచ్చింది. చాలా సంతోషం. అప్పటి నుంచి తను టీచర్ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఏదైనా బంగారం పైన ఏది పోయినా ఏ వస్తువు పైన నాకు ప్రార్థన చేయమని అడుగుతుంది. అంటే తను నమ్మింది ఆ విషయం, ఇలా జరుగుతుంది. నాకు ముందే నమ్మకం ఏర్పడింది కాబట్టి నేను తనకి చెప్పాను. తను ప్రార్థన చేయమంది పోయినప్పుడు తను రూమ్ అంతా ఎతికింది. సో విజయనగరం విచారణలో పునీత్ ఆంతోని వారు. సో దాని ప్రత్యేకత ఏమైనా ఉందా? బాగా ఫేమస్. అక్కడ ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు, కలరా ఏదో వచ్చినప్పుడు అక్కడ గ్రోటో, అప్పుడు లాంగ్ బ్యాక్ ఒక గ్రోటోలా కట్టారు. అది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. అక్కడ మంగళవారం ఎక్కువ ప్రార్థన చేస్తారు చాలా మంది వెళ్ళి క్యాండిల్స్ వెలిగించి. విజయనగరం ఊరి పండుగ కూడా చేస్తారు. అక్కడి నుంచే ప్రొసెషన్గా వస్తుంది. కంపల్సరీ వర్షం పడే ఆశీర్వాదం వస్తుంది. అది అసలు ఎండలు మండిపోయినప్పటికీ ఆ సమయంలో ప్రొసెషన్ సమయంలో కంపల్సరీ వర్షం పడుతుంది. దేవుడు ఆశీర్వాదం అనుకోవాలి, జరుగుతుంది. వర్షం పడకుండా అయితే ఒక్కరోజు కూడా ఉండదు. వర్షం పడుతున్నా అదేంటో కానీ అద్భుతం అనాలి ఏమో, ఎంత పెద్ద వర్షం పడినాయి మనుషులు మాత్రం కదలరు. ఆ ప్రార్థనలు అలాగే నిలబడతారు. వర్షం పడుతుందంటే పరిగెత్తుకొని ఎక్కడొక షెల్టర్ కిందకి వెళ్తారు. కానీ జనాలు నేను చూశాను, ఒకరు అస్సలు కదలరు, అలాగే ఉండి ప్రార్థనలో లీనమైపోతారు, వెళ్తూనే ఉంటారు. అదొక అద్భుతంగా నాకు అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా ఫ్రెండ్కి కూడా అలా రియల్గా దొరికితే పోయింది ఇంక రాదు అనుకున్న వస్తువు మరి ఆమెకు ముందు తెలిసినా ఇవ్వలేదు, చెప్పలేదు. మరి దేవుడి ప్రేరేపణ అనాలో ఎలాగనాలో తనకి ఒక రోజు దాటిపోయినాక 3వ రోజు ఆమె తెచ్చిచ్చిందంటే ఇంకొక, అది నేనైతే నమ్ముతాను, బాగా నమ్ముతాను దేవుడిని. నాకు కూడా ఒక చిన్న అనుభవం ఉంది పునీత్ ఆంతోని, చాలా ఉన్నాయి కానీ దొరికినట్టుగా దొరికిచ్చేవాడు. కానీ ఒకసారి మాత్రం అసలు 1 ఫైల్ ఒక పెన్ డ్రైవ్లో ఒక పెద్ద ఆయన ఇచ్చాడు. సో అది నేను అమెరికాలో ఇచ్చారు నాకు, అది నేను ఇండియాలో తెచ్చి ఇక్కడ ఇవ్వాలి. అది మిస్ అయింది, ఎక్కడ ఉందో కనపరావట్లేదు. నేను ఆదోని విచారణ గురువుగా ఉన్నప్పుడు టేబుల్ మీద పెట్టినట్టు లేకుంటే ఆ లగేజ్లో ఉన్నట్లుంది, కానీ ఎత్తికి ఎక్కడా కనపరాలేదు. చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను ఎదురుగా నాకు ఆంతోని వారు కనపడుతున్నారు. ఇప్పుడు కార్డినల్ పోల్ ఆంతోని తండ్రి గారు, ఆయన ఫస్ట్ నన్ను పంపించేటప్పుడే ముందు ఆంతోని వారిని సరిగి చేయి అని చెప్పి పంపించారు. నువ్వేం చేయకపోయినా పర్వాలేదు, ఆంతోని వారిని సెట్ చేయాలి అంటే అదొక ఏదో ఒకటి బాగలేదు, శిథిలమైనటువంటి స్థితి. ఆంతోని వారు బాగున్నారు, ఆ చుట్టూ అది బాగలేదు, అది హౌస్. సో అది చెయ్యని అదొక్కదానికోసమే పంపించారు. అప్పుడు నేను ఎతుకుతున్నాను, ఏం కాను, ఇటు చూస్తే నాకు ఆంతోని వారు కనపడ్డారు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, నువ్వు గిన చేస్తే గిన దేవుడా, చాలా ఇంపార్టెంట్ చేస్తే గిన నీకు గీత హారతి చేస్తాను అనేది పాటలు రాస్తాను, గీతంతో హారతి చేస్తాను నీకు అని అనుకున్నా.
మళ్ళీ ఒక గంటకు తిరిగి వచ్చేదాకా దొరికింది. నేను ఆ పాటని పునీత్ అంతోని వారి పాటని యూట్యూబ్లో కొడుతూ వస్తుంది. రెండో చరణం, ఫస్ట్ చరణం రాసేసాను, దొరికిన కొనిస్తావు తెచ్చిస్తామని. రెండో చరణానికి వచ్చేసరికి ఏం చేయాలి, ఏం రాయాలి, 2 చరణాలు ఉండాలి కదా. అప్పుడు పిల్లలు గుర్తొచ్చారు. తల్లిదండ్రులు వస్తువులే కాదు అంతోని వారి ప్రత్యేకత. పిల్లలు మిస్ అయినా తర్వాత ఆత్మలు కూడా మిస్ అయ్యింది, అవి రావాలి. ఇది ఎందుకు చేయకూడదని ఒకలాంటి నివేదన అంతోని వారికి, ఒకలాంటి నివేదన. ఇది ఎందుకు వస్తువులేనా ఏంటి, ఇది కూడా చేయాలని ఆత్మలో ఒకటి. తర్వాత దాని వెనక ఉన్న ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా రింగు పోయింది, గోల్డ్, మీ ఆయనకి వెళ్ళి చెప్పావు, ఆయన మంచోడు కాబట్టి తీసుకోగలరు, ఇంకొకటి నమ్మరు. చాలా కష్టం అలాంటి స్థితుల్లో ఒక వస్తువు, ముఖ్యంగా ఈ గోల్డ్ విషయంలో పోతే నమ్మడు. నిజంగానే పోయింటుంది అది, లేకుంటే ఎవరో కొట్టేసింటారు, ఎక్కడి నుంచి వస్తుంది. నమ్మలేదనుకో, ఒక జీవితంలో, సంసార జీవితంలో, దాంపత్యంలో అనుమానం ఉన్న సమయంలో ఇలాంటివి జరిగితే ఇంకెంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి అని. ఇలాంటివి కూడా సైతం నువ్వు చేయాలి అంతోని వారా. ఆత్మలు కాదు, పోగొట్టుకున్న పిల్లలు, భర్తలు అందరూ రావాలి, రెండో చరణంలో జీవితాన్ని నిలబెట్టాలి అని చెప్పి అలా అడిగిన. సో ఆ విధంగా చేసినందుకు నేను ఆయనకి ఆ పాటని ఆల్మోస్ట్ 30,000 పే చేసి గీత హారతి చేసి తండ్రి గారిని పిలిపించి మంటపం కట్టాను. సో ఆ తృప్తి, సో నిజంగానే ఆత్మ సంతృప్తి. సో పునీత అంతోని వారు భక్తి చాలా గొప్పది. పోగొట్టుకున్న విషయాలు కానీ, పోగొట్టుకున్న వస్తువులు, ఆత్మలు, ఇవన్నీ కూడా ఇస్తాయి. కాబట్టి మీ అనుభవం, ఆధ్యాత్మిక అనుభవం చాలా గొప్పది మేడం. మరి ఇంత సమయాన్ని, చాలా సమయాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మికతని మీరు మాత్రం రావడం కాదు, మీతో పాటు మీ కొలీగ్స్ని, వాళ్ళని, వీళ్ళని అందరినీ కూడా దేవుని పట్ల మరలించగలిగారు. ఇంకా ఇందులో ప్రత్యేకత ఏంటంటే, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినా నాకు వద్దు, నాకు నీ సన్నిధిలో పెరగడమే ఇష్టం, నీ సన్నిధిలో ఉండడమే ఇష్టమని ఒప్పుకున్నారు. చాలా గొప్ప సాక్ష్యం మేడం. మీ ప్రత్యేకమైనటువంటి సమయానికి మీకు నీ సాక్షిగా కార్యక్రమం తరపున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, దేవుడు చేసినటువంటి మేలులు లెక్క చెప్పడం అనేటువంటిది, లేక లెక్కించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే దేవుడు అనంతమైనటువంటి రీతిలో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో కూడా తెలియదు. కానీ ఈనాడు నీ సాక్షిగా కార్యక్రమంలో శనివారపు జ్యోతిని, ఒక హైందవ కుటుంబం నుండి వచ్చినటువంటి ఈమెను కథోలికా సంప్రదాయానికి ముడివేసి పిల్లల పెంపకం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఆమె జీవితంలో పరవళ్లను తొక్కించేటువంటి విధంగా దేవుడు ఆమెను మలుచుకొని ఉన్నాడు. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా మనము కూడా నేర్చుకుందాం. దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మన వెంట ముందు నడిచినప్పుడు మనకు ఏ అపాయము కూడా కలగదు, అన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారుతున్నాయి. కావున ఈ ప్రత్యేకమైనటువంటి నీ సాక్షిగా కార్యక్రమంలో జ్యోతి గారు తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మనకు వెచ్చించి ఉన్నారు. వారికి వందన సమర్పణ చేస్తూ, మరి వచ్చే వారం సరికొత్త అయినటువంటి నూతన సాక్ష్యముతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.